నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. 13వ రోజు గుంటూరు జిల్లాలో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. మేమిద్దరం కలిసొచ్చామంటే సూపర్ డూపర్ హిట్ చంద్రబాబు. కోర్టులో కవిత 5 రోజుల కస్టడీ కోరిన సిపిఐ. నేడు పులివెందులలో షర్మిల ప్రచారం, సునీతతో కలిసి రోడ్ షోలు. వార్ 2 చిత్రీకరణ కోసం ముంబై చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఇషాన్ సూర్య విధ్వంసం, ఆర్బీఐపై భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన ముంబై ఇండియన్స్. నేడు 13వ రోజు గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ధూళిపాల నుంచి సీఎం యాత్ర ప్రారంభమవుతుంది. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడుకొండూరు, పేరచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుంటుంది. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా సాయంత్రం 3:30 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రజాగలం వారాహి విజయబేరి సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఇవాళ తాము ప్రజల కోసం వచ్చామని వెల్లడించారు. అనుభవం ఉన్న నేను ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్న వ్యక్తి పవర్ స్టార్. నిజమైన నాయకుడు, మీరు నచ్చిన నాయకుడు, మీరు మెచ్చిన నాయకుడు ఇద్దరం కలిసి వచ్చామంటే ఇక చూడండి సూపర్ డూపర్ హిట్. ఎవరైనా మాకు అడ్డంగా నిలబడగలరా? అడ్డం రావాలనుకుంటే సైకిల్తో తొక్కుకుంటూ పోతాం. పగలగొట్టాలని అనుకుంటే గ్లాసు పదునెక్కుతోంది. పదునెక్కిన గ్లాసు ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు. మరొక వైపు కమలంతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా మనతో కలిసి వస్తున్నారు అంటూ చంద్రబాబు వివరించారు. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈ రోజు మీ దగ్గర నుంచి చూస్తున్నాను. ఈ రోజు మేము వచ్చింది అనుభవం ఉన్న నేను ప్రజలకు సేవ చేయాలనే తపనున్న వ్యక్తి పవర్ స్టార్ నిజమైన నాయకుడు, మీరు నచ్చిన నాయకుడు, మీరు మెచ్చిన నాయకుడు. ఇద్దరం కలిసి వచ్చామంటే ఇంకా మీరు చూడండి సూపర్ డూపర్ హిట్. ఎవరైనా ఆదుకొని నిలబడతారా తమ్ముళ్ళు? అడ్డంగానే మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడితే తొక్కుకుంటా పోతాం సైకిల్తో. గ్లాసు పగలగొట్టాలంటే పదునెక్కుతుంది. పదునెక్కిన గ్లాస్ ఏం చేస్తుందో నాకే తెలియదు. అందుకని ఇంకో పక్క కమలం కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలిసి వస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో సిపిఐ అధికారులు హాజరుపరిచారు. కవితను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిపిఐ అధికారులు కోరారు. ఈ కేసులో కవిత కీలక పాత్రను పోషించారని వారు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్ ఆఫ్ పార్టీ మధ్య జరిగిన 100 కోట్ల లావాదేవీల్లో కవితది ప్రధాన పాత్ర అని వారు చెప్పారు. కవితను లోతుగా విచారిస్తేనే వివరాలు బయటకొస్తాయని తెలిపారు. కవిత వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సిపిఐ అధికారులు అందజేశారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. న్యాయమూర్తి కావేరి బవేజా వాదనలు వింటూ ఉన్నారు. కవితను సిపిఐ కస్టడీకి కోర్టు ఇస్తుందా లేదా అనే ఉత్కంఠం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీతతో కలిసి రోడ్ షోలో సభల్లో పాల్గొంటారు. మరి కాసేపట్లో వేంపల్లెలో బస్సు యాత్ర ప్రారంభిస్తారు. లింగాల, సింహాద్రిపురంలో పర్యటన అనంతరం సాయంత్రం 6:30 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అక్కడ రోడ్ షో అనంతరం సభలో ప్రసంగిస్తారు. షర్మిలకు మద్దతుగా సునీత దంపతులు కూడా ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. నియోజకవర్గంలోని పలువురు నేతల్ని నిన్న కలిశారు. షర్మిల రేపు జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో పర్యటిస్తారు. దీంతో ఈ విడత బస్సు యాత్ర ముగుస్తుంది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీ అభ్యర్థిగా ఈ కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ
కడప ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీ మనిషి. ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తేల్చుకోండి. మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది. రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు సేవ చేసినట్టుగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు సేవ చేయాలనుకుంటుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. స్థానిక విశాఖ బి కాలనీలో ప్రముఖ షిరిడి సాయి సన్నిధిలో గత 25 ఏళ్లుగా అన్నప్రసాద వితరణ కొనసాగుతూ ఉందని, నేటికి భక్తుల తాకిడితో ప్రతి గురువారం వేల సంఖ్యలో వచ్చి సాయినాథుని దర్శించుకుంటున్నారని ఆలయ కమిటీ తెలిపారు. ఈరోజు గురువారం కావడంతో సుమారు 400 మంది భక్తులు అన్నప్రసాదం అందించామని, ఇందులో భాగంగా నగరంలో నిత్య సేవలు చేస్తున్న జిల్ ఫౌండేషన్ జాడా సాయి వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయానికి వచ్చే ప్రతి భక్తుని దాహార్తిని మజ్జిగ సేవా రూపంలో తీర్చి ఉపశమనం కలిగించారు. కమిటీ సభ్యులు జిల్ సాయి చేస్తున్న సేవలను కొనియాడారు. ఆలయానికి మజ్జిగను అందించడం మంచి తరుణమని, జిల్ సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచే సాధించారు. ఫస్ట్ ఇయర్ పరీక్షల్ని 4 లక్షల మంది విద్యార్థులు రాయగా 67%, సెకండ్ ఇయర్ పరీక్షలకు 3 లక్షల మంది హాజరు కాగా 78% ఉత్తీర్ణత సాధించారు. అకేషనల్ పరీక్ష రాసిన 38,000 మందిలో 71% పాస్ అయ్యారు. ఆ వెబ్సైట్లో లేక గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేస్తుంది. అక్కడ రిజల్ట్స్ ఇంకా ఒక 15 మినిట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఒకేసారి దాదాపుగా 10 లక్షల మంది రిజల్ట్ చూస్తారు కాబట్టి ఇనీషియల్గా కొద్దిగా సమస్య ఉండకపోవచ్చు. అది కూడా ఏదైనా ఏమిటప్పటికీ ఈసారి డిజి లాకర్ ద్వారా కూడా రిజల్ట్ని విడుదల చేస్తూ ఉన్నాము. ఇవాళ సాయంత్రం నుంచి డిజి లాకర్లో కూడా మీరు మీ పిల్లలు వాళ్ళ రిజల్ట్లు డిజి లాకర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. డిజి లాకర్లో ఉన్నటువంటి ఏదైతే మార్క్షీట్ ఉంటుందో ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు అ ఫిజికల్ కాపీ ఆఫ్ మార్క్షీట్. అంటే ఐటీ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు డిజి లాకర్ నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ కూడా ఫిజికల్ కాపీకి సమానంగా ఉంటాయి. కాబట్టి డిజి లాకర్ ద్వారా కూడా పిల్లలు వాళ్ళ తండ్రిదండ్రులు డిజి లాకర్తో వాళ్ళ ఆధార్ కార్డుని లింక్ చేసుకొని డిజి లాకర్ ద్వారా కూడా రిజల్ట్ తీసుకోవచ్చు. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీని ఎవరు వీడినా సరే పంచాయతీ ప్రజలు ఎప్పటికీ అవంతి వెంటే ఉంటారని వైసీపీ నాయకులు, ప్రజలు ఆయనకు భరోసానిచ్చారు. సన్యాసిరావు మాట్లాడుతూ ఒకరిద్దరు పార్టీ వీడినంత మాత్రాన వైసీపీ పార్టీ బలహీనం చెందదని, మేమే అవంతిని గెలిపిస్తామని తెలిపారు. భీమిలి వైసీపీ ఎమ్మెల్యేగా అవంతిని అత్యధిక మెజారిటీతో ప్రజలే గెలిపిస్తారని తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వేరే పార్టీకి ఎవడో ముందుకెళ్ళి వెళ్ళిపోతారని చెప్పేసి వాడి వెనకాల మీరు వెళ్ళడానికి బాగోదు. ఎవడో కుర్రగొండ ఎవడో గెంతులేస్తారని చెప్పేసి మనందరూ కూడా గెంతులేయడం బాగోదని చెప్పేసి వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడి బోధపరిచి చెప్పడం వరకు కూడా ఇప్పటి వరకు వచ్చింది. వాళ్ళు కూడా వారం రోజులు పెట్టి 10 రోజులు పెట్టి కూడా ఇంటింటికి గడప గడపగా తిరిగి ప్రతి ఒక్కరికి వదింపించి నా వెనకాల వస్తారా రారా నేనున్నాను మీకెందుకు అని చెప్పేసి నిన్న ఏళ్ళప్పుడు వచ్చిన కొంటాడు, ఒక బొడ్డుని కొంటాడు, నేనున్నాను నా వెనకాల ఉన్నాను అన్నప్పుడు ఫస్ట్ నుంచి సీనియర్ నాయకులు ఉన్నాం. మేము చేయకపోతే ఆడిట్ చేస్తాడు. మన పార్టీ ఎప్పుడు కూడా జగనన్న నేనున్నానని చెప్పేసి విన్నానని చెప్పేసి ప్రతి మాటకి ముందుంటుంది. కాబట్టి మన ఇచ్చిన జగనన్న ప్రతి ఒక్కరు కూడా అవ్వకి అక్కకి చెల్లికి కూడా మరి వృద్ధాప్య పెన్షన్లే కాదు, వికలాంగ పెన్షన్లే కాదు, మరి అలాగే మరి అన్ని పెన్షన్ల ద్వారా ఎన్నో నిధులు మీకు అందరికీ కూడా ఇచ్చాడు. మరి అలాంటి జగనన్నని వదులుకొని ఇంకో పార్టీకి వెళ్తామని మరి మీ మనసు ఎలా ఒప్పుకుంటుందని చెప్పేసి మీకు అందరూ చెప్పి మీ అందరూ మీద చేసి ఈరోజు మన
ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు తీసుకురావడం జరిగింది. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ మాసమని ఇమాం హసీన్ ఇక్బాల్ ఈరోజు ముస్తాబాద్ ఈద్గాలో జరిగిన ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు సందేశమిచ్చారు. ప్రత్యేకంగా ఈ నెలలో దివ్య ఖురాన్ అవతరించిందని ప్రతి ఒక్క ముస్లిం తనకున్నంతలో ఈద్ నమాజ్ కు ముందు ఫిత్ర మరియు జకాత్ రూపంలో దాన ధర్మాలు చేయాలని సూచించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలకు వచ్చేటప్పుడు అల్లాహ్ అక్బర్, అల్లాహు అక్బర్ అని తద్వీర్ చదువుతూ రావాలని అన్నారు. ప్రత్యేక ప్రార్థనలు యందు పురుషోత్తమపట్నం మరియు కొండపావులూరు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈద్గా మసీద్లో ఈద్ మిలాప్ కార్యక్రమం అనేది చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఉన్న వాతావరణం, అలాగే మన రాష్ట్రం, అందరూ ఈ రాష్ట్రంలో కలిసిమెలిసి ఉండాలి, సోదరభావంతో జీవితాలు గడపాలి, ప్రతి మతస్థులు, ప్రతి కులస్థులు ఒకరిని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గన్నవరం ఈద్గా మసీద్లో ఈద్ మిలాద్ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు మన గౌరవ రమణ గారు, అలాగే గత 37 సంవత్సరాల నుంచి అంజుమన్ కమిటీకి సేవలు చేసిన పెద్దలు జనాబ్ అజీజ్ ఖాన్ గారు, కరీముల్లా ఖాన్ గారికి, అలాగే విజయవాడ నుంచి MHPS మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ గారికి పిలవడం జరిగింది. అల్లా దేవల్ల ఈరోజు సోదర భావంతో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఈ ఈద్ మిలాద్ సందర్భం ఈ ప్రోగ్రాం అనేది ఇక్కడ జరుపుకున్నాము. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఒక వ్యక్తి కూలీ పనిచేసి తన ఒక ఫలితాన్ని ఆశిస్తాడో, అలాగే ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఎవరైతే ముస్లిం సోదరులు 30 రోజులు ఉపవాసాలు ఉండి తరావీ నమాజ్లు, దాన ధర్మాలు చేసి ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ రోజున సృష్టికర్తని అల్లా సుబ్హానహు వ తఆలాతో వాళ్ళు తమ కోరికల్ని చెప్పుకొని కోరికలు తీరమని అల్లాతో చెప్పుకోవడం అనేది జరిగిద్ది. అలాగే ఈరోజు ఇక్కడ ఈ ఈద్ మిలాప్ కార్యక్రమంలో అందరూ హిందూ, క్రిస్టియన్, ముస్లింలు అందరూ ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సుఖ సంతోషాలతో ఉండాలని, భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్ళాలని ఈ సృష్టికర్తని అల్లా సుబ్హానహు వ తఆలాతో ప్రార్థనలు చేయడం జరిగింది. ఇందుకు సోదరులందరూ రావడం నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. శ్రీకాకుళం నగరాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమం నగరంలో 8వ డివిజన్లో జరిగింది. పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించిన శంకర్ ఇంటింటికి వెళ్లి సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. గత 5 ఏళ్లలో పెరిగిన ధరలు సామాన్యుల నడ్డి విరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే డీజిల్, పెట్రోల్ ధరలు కూడా భారంగా మారాయని తెలిపారు. 7 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు. ఓ పక్క సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కుతూ మరొక పక్క పన్నులు పెంచిన ధరలతో ప్రజల పీక నొక్కారని మండిపడ్డారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ప్రణాళికబద్ధంగా శ్రీకాకుళం నగరాన్ని తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు ఏటీసీ వద్ద అవుట్ సైడ్ లైన్ లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 62,366 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 29,633 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.1 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,630 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,834 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,974 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 73,116 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగా. ఢిల్లీలో కిలో వెండి ధర 86,500 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 90,000 వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 22,718కి చేరింది. సెన్సెక్స్ 103 పాయింట్లు దిగజారి 74,943 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 105.25 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 90 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యుఎస్ 10 ఏళ్ల బ్యాండ్ ఈల్డ్లు 4.57% చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. S&P 0.7% లాభాలతో ముగిసింది. నాస్డాక్ 1.68% లాభపడింది. టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం వార్ 2. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న వార్ 2 చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు కాగా వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. IPL 2024లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో
వేసుకుంది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని పాండ్యా సేన చిత్తుచిత్తుగా ఓడించింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడారు. 4లు 6లతో ఆర్సీబీ బౌలర్లను చితక్కొట్టారు. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించారు. బౌండరీలు 6లతో విరుచుకుపడ్డారు. వీరికి తోడు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా రాణించడంతో కేవలం 3 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 13వ రోజు గుంటూరు జిల్లాలో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. మేమిద్దరం కలిసొచ్చామంటే సూపర్ డూపర్ హిట్ చంద్రబాబు. కోర్టులో కవిత 5 రోజుల కస్టడీ కోరిన సిపిఐ. నేడు పులివెందులలో షర్మిల ప్రచారం, సునీతతో కలిసి రోడ్ షోలు. వార్ 2 చిత్రీకరణ కోసం ముంబై చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఇషాన్, సూర్య విధ్వంసం, ఆర్బీఐపై భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన ముంబై ఇండియన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.